ఓం వి శ్రీ వీరబ్రహ్మణే నమ విశ్వకర్మనే నమ. మిత్రులందరికీ ఈరోజు నేను ఈ లోపల వీడియోలు పెట్టలేదు. ఎందుకంటే బ్రహ్మంగారి గుడి కట్టించుకుంటూ ఆశ్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నా, అందుకని వీడియోలు పెట్టలేదు. ఇప్పటి నుంచి డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక మూలిక పెడుతూనే ఉంటా. వైద్యం గురించి చూస్తూ ఉండండి. ఈ మూలిక వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఇట్లా గుడ్డ కరుచుకుంటుంది అన్నమాట. చేతికి కూడా కరుచుకుంది చూడండి ఆకు. అదిగో బట్ట కరుచుకునే ఆకు. దీన్ని ఏమంటారంటే బట్ట ఆకు అంటారు. అంటే గుడ్డలకు వేస్తే ఈ ఆకు తీసుకొని ఇదిగో ఇట్లా వేస్తే సొట్ట మీద చూడండి అట్లా కరుచుకపోద్ది ఆకు. అవపడుతుందా? మళ్ళీ ఇదిగో ఇట్లా బీగితే వస్తుంది అన్నమాట. ఇదనమాట ఈ ఆకు. మిత్రమా, ఇది తలపిడి సాకు అని కూడా అంటారు. ఇది తలపిడి సాకు అంటారు. తలపిడి సాకులు ఇది వశీకరణాలకు ఇంపార్టెంట్ మూలిక అన్నమాట. ఈ ఆకు చూడండి ఇట్లా కరుసకపోద్ది. వశీకరణాలకు బాగా పనిచేస్తుంది. అందులో ఇంకొక వైద్యం కూడా ఉంది దీంట్లో, చెప్తాయనండి. ఇది పిడుసు వ్యాధులకు ఉంటాయి కదా, పిడుసు వాటిల్లో కూడా ఒక భాగం ఇది. ఈ పిడుసు వ్యాధులలో కూడా భాగము. ఇది పువ్వు ఇలా ఉంటుంది చూడండి, ఆకు ఇలా ఉంటుంది. ఇది పిడుసు వ్యాధులకు కూడా బాగా నయమైంది. వశీకరణాల కంటే ఇది పురాతనలో మన పెద్దలు పూర్వీకులు అన్నమాట. పూర్వీకులు ఈ తలపిడి సాగుతోటి ఈ వైద్యం చేసి భార్యాభర్తల వశీకరణాలకు ఇట్లాంటి వాటికి చేస్తూ ఉంటారు. ఈ ఆకుతోటి ఈ వశీకరణాలకు బాగా ఇంపార్టెంట్గా మూలిక. దీంట్లో కొన్ని ఔషధాలు ఉంటాయి. మళ్ళీ వాటిల్లో అన్నీ కలుపుకొని ఈ ఔషధాలన్నీ కలుపుకొని ఈ ఆకు కలుపుకొని చేస్తుంటారు పూర్వీకులు పెద్దలు అని అంటుంటారు. కానీ మనకు కొంతవరకు తెలుసు కాబట్టి చెప్తున్నా దీని గురించి. అది మిత్రమా, విశ్వకర్మ వీడియోస్.